కేసీఆర్ కు భద్రత కుదింపు, తమ్ముడు కొండలరెడ్డికి ఎస్కాట్ వాహనం, పాలనలో రేవంత్ మార్క్ ఇదేనా, అధికారం ఉంటే ఏదైనా చెల్లుతుందా? అప్పుడేమో ఆయన మనవడు చిన్నపిల్లగాడు జస్ట్ అటు ఇటు ఉరికెత్తనే ఇష్టం ఉన్నాడు తిరిగి ఇక గాడిదలు ఎక్కున్నాడు, గాడిదికే ఉన్నాడు. ఈయనకేం తెలియదానే? ఎస్కాట్ అనేది మా అన్న వాడుకోవాలి, ముఖ్యమంత్రి మా అన్న, నేను కాదు. ఇట్లా ప్రజలకు తెలిస్తే 4 తువాను ఉంచుతారు. ఇంకా కోపగొండాడైతే చెప్పుతోటి ఇసిరేస్తాడు. ప్రజాస్వామ్యంలో ఇంకెవడు పెద్దోడు కాదని ఆల్రెడీ కేసీఆర్ తోటి తెలిసిపోయింది. కేసీఆర్ ఓటమిని, కేసీఆర్ తీరునన్న చూసి మేము బుద్ధి తెచ్చుకుంటే మా అన్నకు మంచి పేరు వస్తుంది. ఈ ఆలోచనలు లేవా కొండలరెడ్డి నీకు? ఎవరి జాగిరి అనుకొని వేసుకొని తిరుగుతాను ఎస్కాట్? అసలు ఎస్కాట్లో నువ్వు రావాల్సిన అవసరం ఉన్నది? ఇప్పుడు ఇట్లా తిట్టినందుకు నాకు అవసరమైతే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి కూడా ఇస్తాడు రేవంత్ రెడ్డి. మా తమ్ముడు తిరగాలని ఉన్నది, కాయసుపడ్డాడు. నేను రాష్ట్రానికి పెద్ద మనిషిని, మా తమ్ముడు తిరగద్దా అనుకుంటాడు అన్నట్టు. తిరుగురు, మీ ఇష్టం, తిరుగురు. 6 నెలలు తిరిగితే ప్రజల ఆగ్రహం వస్తే ఎట్లుంటుందో కూడా చూస్తారు. ఇక కేసీఆర్కు భద్రత కుదించిందట. ఇక భద్రత కుదించిందంటే ఇక మాజీ సీఎంకి ఎంతమందిని ఇస్తారా? మా ఇంట్లో 10 మందిని ఇస్తారో, లేకపోతే 4గురినే ఇస్తారు. కొన్నిసార్లు 4గురిని ఇస్తారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు రాష్ట్ర ప్రభుత్వం భద్రత కుదించింది. గతంలో కేసీఆర్కు Z+ కేటగిరీ భద్రత ఉండగా ప్రస్తుతం దాన్ని Y కేటగిరీకి కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో మాజీ సీఎం సెక్యూరిటీలో 4+4 8 మంది అట. 4+4 గన్మెన్లతో పాటు ఎస్కాట్ వాహనం అందుబాటులో ఉండనుంది. అలాగే ఇంటి ముందు సెక్యూరిటీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా గన్మెన్లను తొలగించింది. తొలగించకపోతే నిత్యం వాళ్ళ ఇంట పంపాలా? తొలగించవలసిందే. వాళ్ళకి ఇప్పుడు సాధారణ ప్రజలమని తెలియాలి. ఎందుకు అంటే వాళ్ళు ఉద్యమం తీవ్రంగా ఉన్నప్పుడు టికెట్ ఇచ్చే వరకు ఓ విధంగా మాట్లాడుకోవాలంటే సగం మందిలో ఒక్కడు కూడా ఎక్కర్రాడు, వార్డు నెంబర్ కూడా ఎక్కర్రాడు సగం మందిలో. నిజం, అటువంటి వాళ్ళు ఉన్నారు. తెలంగాణ ఊపిలో గెలిచిన వాళ్ళు అటువంటి వాళ్ళే ఉన్నారు ఎక్కువ. వార్డు మెంబర్లకు కూడా అక్కర్రాని వాళ్ళు తెలంగాణ ఉద్యమం పేరు మీద గెలిచేసరికి వాళ్ళకు మైండ్లు పనిచేయలే. మైండ్లు పనిచేయలే. ఈ 9 నెలలు దందాలు చేసి కోటాను కోటి సంపాదించే వరకు, ఉదాహరణకు మా రసమై ఉన్నాడు, ఇక మరి అనద్దు కానీ రసమై ఉన్నాడు. అయ్యేటోడేనా జీవితంలో ఎమ్మెల్యే? అయ్యేటోడేనా? ఉదాహరణకు ఇదే బల్క సుమన్ ఉన్నాడు, ఉద్యమం లేకపోతే అయ్యేటోడేనా ఎమ్మెల్యే? ఇట్లా ఎంతమంది? గా రవిశంకర్ ఉన్నాడు, ఏది మానకొండూరు, ఆయన చొప్పదండి అయ్యేటోడేనా? అయితే వీళ్ళు మరి ఉద్యమం పేరు మీద గెలిచినాం, మరి ప్రజలకు అందుబాటులో ఉండాలి, నమ్మిన వాళ్ళకి అందుబాటులో ఉండాలి అని కనీసం ఆలోచించిలా? మా కేసీఆర్ భోగంగా కలుతాడు, కేటీఆర్ భోగంగా కలుతాడు, మీతోటే ఏందిరా అంటే వాళ్ళతోటే పని ఉంటుంది. మీకు కేసీఆర్ కలిసినా కేటీఆర్ కలవకపోయినా పోయేదేం లేదు, కానీ మీరు ప్రజలకు కలవకపోతే మీకు ఉంటుంది ఆట. ఎందుకంటే వేయవలసింది వాళ్ళే, మళ్ళా మీరు వాళ్ళ దగ్గరికి పోయి అవ్వా ఓటు అని అడుకునే దాకా వస్తుంది. కాబట్టి వాళ్ళకి తీసేయవలసిందే. అసలు మాజీ మంత్రులకు ఒక్కరికి గన్మెన్ ఇవ్వద్దు, అందరికి తీసి పడేయండి. ఇక కేసీఆర్కు దాదాపు కేసీఆర్ కంటే ఉంటుంది 4+4 సెక్యూరిటీ ఉండవలసిందే. ఎందుకంటే ఆయన ప్రధాన ప్రతిపక్ష నేత కాబట్టి తప్పకుండా ఆయనకు సెక్యూరిటీ ఉండవలసిందే. కాకపోతే ఈయనకి ఎందుకు ఇచ్చిందో ఎస్కాట్ ప్రజలు కామెంట్ చేయండి. మరి ఈ ఎస్కాట్ ఇవ్వడం కరెక్టేనా? ఆనాడు కేసీఆర్ మనోడు చిన్నపిల్లగాడు తెలిసి తెలకవాడు అటు పోతే వాడిని తిట్టిళ్ళు. మరి ఈ రోజేమో ఈయన గాడిదికే ఉండి 40 సంవత్సరాల పైన ఉన్నాయి. మరి ఈ గాడిదికే గాడు ఎట్లా పోయిండాలి అనేది కూడా అడుగుతాం. మేము అంటాం గాడిదికే గాడే అంటాం. మరి నీ ఇష్టం ఉన్నట్టు అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటే పోతే అనాపోతూ ఊకుంటామా? తప్పకుండా అంటాం.